ఓం విఘ్నేశ్వరాయ నమః. ఓం సమర్థ సద్గురు సాయినాథాయ నమః. శ్రీ సాయి లీలామృతం అధ్యాయం 10. సాయి దగ్గర మసీదులో ఒక మూల ఒక తిరగలి ఉండేది. బాబా అప్పుడప్పుడు నేల మీద ఒక గోనె పరిచి దాని మీద తిరగలి పెట్టుకుని కూర్చునేవారు. తరువాత కఫ్నీ చేతులు ముడుచుకొని ఒక చేత్తో గోధుమలు విసిరేవారు. ఆ పిండి భక్తులకిచ్చి ఊరి పొలిమేరలో చల్లమనేవారు. ఒకసారి భక్తులు కారణమడిగితే ప్లేగు మసూచి దేవతలు ఊరిలో కొందరిని పట్టణ పెట్టుకోవాలని చూస్తున్నాయి. వారికి బదులు ఈ పిండి తీసుకుపొమ్మని వాటిని ఆజ్ఞాపించాను అన్నారు. ఒకసారి 1911లో భక్తులు వారి ఆదేశం పాటించలేదు. కొద్ది రోజులకు షిరిడీలో ప్లేగు వ్యాపించింది. తెల్లవారుతూనే సాయి ఒంటి మీద కూడా 7 ప్లేగు బొబ్బలు కనిపించాయి. భక్తులు భయపడి వాటికి చికిత్స తెలపమంటే ఆయన, ఈ బొబ్బలు షిరిడీలో ప్లేగుతో 7 మరణిస్తారని సూచిస్తున్నాయి. నాకే చికిత్స అవసరం లేదు అన్నారు. భక్తులు ఒత్తిడి చేయగా కాల్చిన దూది నూనెలో తడిపి అద్దమన్నారు. తరువాత గ్రామంలో 7 ప్లేగుకు బలయ్యారు. బాబా ఒంటి మీద బొబ్బలు తగ్గేసరికి గ్రామంలో వ్యాధి అదృశ్యమైంది. అప్పుడప్పుడు వచ్చిన వాళ్ళందరికీ సాయి స్వయంగా వంట చేసేవారు. బజారు నుండి దినుసులు కొనుక్కురావటము, పొయ్యి వెలిగించి ఎసరు పెట్టటము, ఉప్పు మిరియాలు వంటివి నూరడము అన్నీ ఆయనే స్వయంగా చేసుకునేవారు. ఒకప్పుడు పరమాన్నము, మరొకప్పుడు పాంసపు పలావు వండేవారు. పులుసు కాచి అందులో గోధుమ రొట్టెలు మిరియాల పొడి వేసేవారు. తరువాత అంబలి కాచి మజ్జిగతో కలిపేవారు. ఉడుకుతున్న గుండిగలో చెయ్యి పెట్టి బాగా కలిపేవారు. ఆయన చెయ్యి కొంచెం కూడా కాలేది కాదు. వంట కాగానే పాత్రలను మౌలి చేత నివేదన చేయించేవారు. మొదట కొంచెం మహల్సాపతికి, తాచాపాటిలికి పంపి తరువాత అందరికీ వడ్డన చేసేవారు. ఒక్కొక్కప్పుడు బాబా 15-16 సేర్ల గోధుమలు విసిరి ఆ పిండితో ఎంతో నైపుణ్యంతో చపాతీలు చేసి నేరుగా దుని మీద కాల్చి భక్తులకు పంచేవారు. ఒక్కొక్క దానిలో సుమారు 15-16 పొరలుండి తిండి పుష్టి గల వ్యక్తులకు కూడా ఒక్కటి తినడం కూడా కష్టమయ్యేంతగా ఉండేవి. వారు ఎంత ధన్యులు! అది వారి అనుగ్రహానికి చిహ్నమే. మాంసాహారం వండినప్పుడు శాకాహారులను అక్కడికి రానిచ్చేవారు కాదు. ఒక్కొక్కప్పుడు ఆయన భక్తులను చెడ్డగా తిట్టేవారు. కారణమడిగిన వారితో, నేను తిట్టలేదు, ఆశీర్వదించాను అన్నారు. జూన్ 27, 1922న నార్కే అనే భక్తుడు దీక్షిత్కు ఇలా వ్రాశాడు: నేను కాపర్దే జాబును అనుసరించి శ్రీ మౌలి మహారాజ్ అనే సిద్ధపురుషుని దర్శించాను. శ్రీ సాయి గొప్ప మహనీయులని వారు చెప్పేవారు. ఒకరోజు ఒక బ్రాహ్మణుడు నా ఎదుట సాయి ఒక పేదరాలిని చాలా చెడ్డగా తిట్టాడు. ఆయన సాధువెలా అవుతారు అన్నాడు. నీకు అర్థం కాలేదు. ఆ విధంగా ఆమె కోరిక నెరవేర్చారు బాబా. మొదట ఆమెకు సంతానమే లేదు. ఇప్పుడు ఆమెకు బిడ్డలున్నారు. పోయి చూడు అన్నారా మహనీయుడు. ఒక అర్ధరాత్రి మసీదులో సాయి ఒక్కరే ఉన్నారు. దూరాన ఒక ముంగిట్లో ఒక పక్కగా పడుకున్న ముస్లిం భక్తునికి మెలకువ వచ్చి చూశాడు. సాయి ఏమో గొణుగుతూ ఆతృతగా అటూ ఇటూ తిరుగుతున్నారు. ఇంతలో ఆకాశంలో నుంచి కాంతిగోళం ఒకటి మసీదు వైపుకి దూసుకొస్తుంది. బాబా త్వరగా అరబ్బీలో ఏవో మంత్రాలు పఠిస్తూ దుని మీదకు తల వంచి మెడపై సట్కా పెట్టుకున్నారు. ఆ కాంతిగోళం మసీదులోకి రాగానే కాసేపు మసీదంతా వెలిగిపోయింది. మర్నాడు సాయి అతిథులొచ్చారు, సత్కరించాలి అంటూ మాంసం వండి మసీదులో ఒక చోట ఉంచారు. దాని భావమేమిటో ఎవరికీ తెలియలేదు. ఒకరోజు దుని దగ్గర స్తంభానికి ఆనుకొని కూర్చున్న లక్ష్మీబాయి సిండేతో సాయి, ఇక్కడకు రోజూ వచ్చే పామును చూశావా అన్నారు. ఆమె చూడలేదన్నది. కొద్ది నిమిషాలలో ఒక పాము ఆయన వీపు మీదుగా భుజముపైకి పాకి కూర్చుంది. ఆమె భయంతో అదిగో పాము అంది. అదేమీ చెయ్యదని, తన దారిన తాను తులసి బృందావనం దగ్గరికి వెళుతుందని బాబా చెప్పారు. ఆ క్షణంలో సాయి ఆమెకు శంకరునిలా తోచారు. కొద్దిసేపటికి ఆ పాము తులసి చెట్టు దగ్గరికి వెళ్ళింది. ఇందుకు ఒక సారూప్యాన్నిస్తాను. చింతపల్లి అడవులలో నివసిస్తున్న శ్రీ పాకలపాటి గురువుగారితో నేను, మీకీ అరణ్యంలో భయమెయ్యలేదా అన్నాను. అసలు భయం ఎలా ఉంటుందో నాకు తెలియదు అన్నారాయన. మాకెందుకు భయమేస్తుంది అన్నాను. ఆయన వేరు అనిపించటం వల్ల అన్నారు. అన్యత్వ భావం వల్లనే భయం కలుగుతుందని మన ప్రాచీన గ్రంథాల్లో చెప్పబడింది. దానికి భిన్నమైనది అనన్యమైన ఆత్మభావము. ఆత్మవత్సర్వభూతాన్ని అన్నట్లు సర్వజీవులను తమ రూపంగా చూడగలవారు భయరహితులు. అట్టివారే జీవులకు అభయం ఇవ్వగలరు. శ్రీ సాయి లీలామృతం అధ్యాయం 10 సంపూర్ణం.